తిరుమల లడ్డు విషయంలో కీలకమైనటువంటి ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కనుక అడ్డుపడకపోతే ఈపాటికే జరిగి ఉండేది. సుప్రీంకోర్టు ఆపడం వలన ఇష్యూ ఇప్పుడు బ్రేక్ అయ్యింది. ప్రాక్టికల్గా జరిగింది ఏంటి? చంద్రబాబు గారు ఏం చెప్పారు అప్పుడు? నెయ్యికి బదులుగా పంది కొవ్వు ఆవు కొవ్వుని వాడారు లడ్డూల్లో అని చెప్పారు. అది అసాధ్యం అన్నది నాలాంటి వాళ్ళని చెప్పినటువంటిది. అది అసాధ్యం తిరుమలలో, అయితే గీతే డాల్డా లాంటిది కుదురుతుంది అన్నటువంటిది. అంతకుముందు ఈవో గారు కూడా చెప్పింది డాల్డా అన్నటువంటిదే. డాల్డానా పామాయిల వాటిని మన వెజిటేబుల్ ఆయిల్స్ అంటారు. అవి కలపడం సాధ్యం, వాటిని కూడా చివరి నిమిషంలో కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంటుంది. అలా కంట్రోల్ చేయకుండా జరగాలంటే అక్కడ లోపల ఉన్నటువంటి సిబ్బంది కుమ్మక్కు అవ్వాలి. అది ఎక్కువ రోజులు చేయలేరు. దేవుడి సమక్షంలో తప్పు ఎక్కువ రోజులు జరగదు, త్వరగానే దొరికిపోతారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? ఒక కీలకమైనటువంటి ఘట్టాలు చూసుకుంటే మనకి జూన్ 12న ఏఆర్ డైరీ, అంటే జూన్ 12 తర్వాత ఈ ధర్మారెడ్డి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ కొత్త టీం వచ్చి కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఏఆర్ డైరీ యాక్టివిటీ అప్పుడు స్టార్ట్ అయింది. వాస్తవంగా టెండర్లు ఓకే అయ్యింది ధర్మారెడ్డి టైంలో, కానీ ఆయిల్ తీసుకోవడం ప్రారంభించింది, నెయ్యి తీసుకోవడం ప్రారంభించింది ఆ తర్వాత అతను వెళ్ళిపోయాక. అలా వచ్చినటువంటి 10 దాకా ఉన్నటువంటి ట్యాంకర్లని 6 తిరుపతిలో చెక్ చేస్తే తిరుమలలో క్వాలిటీ బాగానే ఉందన్నారు, వాడారు. 4ని రిజెక్ట్ చేసి పంపించారు, అవి కల్తీ ఉన్నాయి అన్నటువంటిది. అక్కడే బయటపడినటువంటిది ఏది? ఫస్ట్ ఇక్కడ చూస్తారు, ఇక్కడ డౌట్ వచ్చినప్పుడు ఆ శాంపిల్ని గుజరాత్కి పంపిస్తారు. గుజరాత్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీడీబీకి సంబంధించినటువంటి ల్యాబ్లో చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేసినప్పుడు ఇందులో వెజిటేబుల్స్ ఆయిల్స్ కలిసినాయి అన్నటువంటిది చెప్పారు. ఆ రిపోర్టే శ్యామలరావు గారు అప్పుడు చెప్పినటువంటి పాయింట్. అది పామాయిల్ లేకపోతే దాన్ని ఏమంటారు, డాల్డానా, ఈ రెండింటి కూడా అదే పదంలో వాడుతుంటారు. ఈ ఆయిల్ని వాడారు అన్నటువంటి తెలిసాక దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాన్ పెట్టింది. బ్యాన్ పెట్టాక ఆ నెయ్యిని, అంటే బ్యాన్ పెట్టిన తర్వాత 3 ఛాయిస్లు ఇస్తారు వాళ్ళకి. సాధారణంగా అది రూల్ అక్కడ. ఎందుకంటే ఓ సంస్థ తప్పు చేస్తే మళ్ళీ అప్పటికప్పుడు ఆ టెండర్ తీసుకున్న సంస్థని క్యాన్సిల్ చేసి కొత్తది తీసుకురావడానికంటే టైం పట్టుద్ది, అప్పటికప్పుడు నెయ్యికి ఇబ్బంది. కాబట్టి ఒక 3 ఛాన్సులు ఇవ్వటం, మళ్ళీ మంచిది పట్టురాపో అని చెప్పడం అనేటటువంటిది దశాబ్దాల నుంచి ఉన్నటువంటి టీటీడీ విధానం. అందులో భాగంగా వీళ్ళని తీసుకురమ్మన్నారు, ఇచ్చి పంపించారు. అయితే వీళ్ళు ఏం చేశారు తెలివిగా, ఏఆర్ డైరీ వాళ్ళు తీసుకెళ్ళి వైష్ణవి డైరీ, తిరుపతి దగ్గర ఉన్నటువంటి వైష్ణవి డైరీ దగ్గర పెట్టారు. వైష్ణవి డైరీ వాడు దాన్ని ఏం చేశాడు, అసలు వైష్ణవి డైరీ దగ్గర నుంచినే ఏఆర్ డైరీ ఇది కొన్నదట, వాళ్ళ దగ్గర లేక నెయ్యి. వైష్ణవి డైరీ వాడు దీన్ని తీసుకెళ్ళి తన దగ్గరే పెట్టుకుని కొన్ని రోజులు పోయాక అదే ట్యాంకర్లను తను పంపించాడు. అప్పుడు మరి అక్కడ ఎవరు మేనేజ్ అయ్యారు? సిబ్బంది. వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసి లడ్డూలో వాడేశారు. చంద్రబాబు గారు చెప్పే మాటలో అక్కడే పాలిటిక్స్ తీసేస్తే ఇందులో కుమ్మక్కయింది అధికారులు, ఉద్యోగులు. అది ఈవేళ ప్రభుత్వం వచ్చాక అట్లని చంద్రబాబు గారికి సంబంధం ఇంకొకరికి సంబంధం ఉండదు, కింద స్థాయిలోనే నడుస్తుంది. అది సరిగ్గా కాకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం వల్లే నిజమైనటువంటి ఇష్యూ పక్కకు వెళ్ళిపోతుంది. వాడారు ఈ 4 ట్యాంకర్లకు సంబంధించి. ఇది వైష్ణవి డైరీ వాళ్ళు అక్కడ L2గా ఉన్నటువంటి కారణంగా వాళ్ళది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చెక్ చేసి మరి ఎట్లాగా ఓకే చేశారు తెలియదు, అంతకుముందు కుదరదు అన్నటువంటి దాన్ని వాళ్ళు వాడారు. ఇప్పుడు బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీలు అదే నెయ్యిని సప్లై చేసినాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు సిట్ దర్యాప్తులో తేలింది. ఏది? వీళ్ళు రిజెక్ట్ చేసి పంపించే 4 ట్యాంకర్ని. అక్కడ లోపల సిబ్బంది సహకారం లేకుండా అది సాధ్యం కాదు. ఒకసారి రిజెక్ట్ అయ్యి ఎన్డీడీబీ దాకా శాంపిల్స్కి వెళ్ళిన దాన్ని మళ్ళీ పంపించడం అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏం చేసుకొచ్చారు? ఇక్కడ వీళ్ళు అన్నటువంటి సుప్రీంకోర్టే ఎక్కడ మీరు చూసారా, పాతది వెరిఫై చేశారా, 5 ఏళ్ల నుంచి అదే అని ఎట్లా చెప్తారు, ఇవన్నీ అడిగింది. అక్కడతో ప్రభుత్వానికి ఒక పెద్ద మొట్టికాయ పడింది. చివరికి సిబిఐ విచారణ ఇవన్నీ జరిగినటువంటి ఆదేశిస్తే ఇక్కడేం చేశారు తెలివిగా, దీన్ని మళ్ళీ రాజకీయంగా తేడా రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి వీళ్ళు వెతుకుతున్నప్పుడు ఈ సాధారణంగా ఏం చేస్తుంటారు, నాయకుల యొక్క పిఏలని వీళ్ళు పడతా ఉంటారు. ఈ బోలేబాబా డైరీకి వాళ్ళతో సుబ్బారెడ్డి పిఏ అప్పన్న రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నాడు అన్నటువంటి విషయం వీళ్ళ దర్యాప్తులో తేలింది.
అందుకే అప్పన్నను విచారించారు. ఆ అప్పన్నను విచారించింది ఎవరు? సిట్లో ఉన్నటువంటి 5గురు అధికారులు కాకుండా వెంకట్రావు అనే అడిషనల్ ఎస్పీ సిట్లో సిబిఐ విడిగా జాయిన్ చేసుకున్నటువంటి ఆయన చేసి, వీళ్ళు ఏం చేశారు, అప్పన్నని పట్టుకుని సాధారణంగా పోలీస్ స్టైల్లో చెప్పిస్తే ఓ స్టేట్మెంటు అతని చేత రికార్డు చేయించారు. వీడియో, ఆడియో ప్లస్ పేపర్ రికార్డు. ఏది బోలేబాబా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలకి ఇచ్చారు డబ్బులు అన్నటువంటిది. ఆ తర్వాత అతన్ని వదిలిపెట్టగానే అతను ఏం చేశాడు, నేరుగా వచ్చేసి సుబ్బారెడ్డికి చెప్పాడు. సుబ్బారెడ్డి అప్పుడు అసలు సీన్ అర్థం చేసుకుని సుప్రీంకోర్టులో వేశాడు. ఇట్లాగా సిట్లో లేనటువంటి వాళ్ళు అధికారి వచ్చి ఇట్లాగ చేస్తున్నారు అన్నట్టు. వెంటనే అసలు అట్లా లేకుండా ఎట్లా అనేసి ఆ అధికారిని ఆపేయమని చెప్పేసి అట్లా ఇస్తారంటూ ఇప్పుడు సిబిఐకి నోటీస్ ఇచ్చింది. సిబిఐ రేపో మాపో మాకు మీరు అధికారులుగా మేము ఉంటాం, కింద పనిచేయడానికి పోలీస్ సిబ్బంది ఉంటారు కదా, అట్లాగే అడిషనల్ ఎస్పీని మేము సెట్ చేసుకున్నాం, దర్యాప్తు చేస్తున్నామని సిబిఐ ఇస్తుంది. ఆ తర్వాత ప్రొసీడ్ అని కనుక అంటే అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా ఈ అంశం ఏదైతే జనాలందరూ గుండె పట్టేసిన పాయింట్ ఏంటంటే పంది కొవ్వు ఆవు కొవ్వు వాడారన్నట్టు, ఆ విషయం డైవర్ట్ అయిపోయి ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది తాజాగా కనబడుతున్నటువంటి వ్యవహారాలు. ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి ఇది.